అలానే రెగ్యులర్ గా మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా మంచిది బాడీకి. వాటర్ తీసుకోకపోవడం వల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో టాయిలెట్ లో కూడా మనకి వాష్రూమ్ వెళ్ళలేకపోతున్నాం, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అన్ని వాటర్ తో సాల్వ్ అవుతాయి అంటారు. అంటే ఎవరైనా కూడా మినిమం 4 to 5 లీటర్స్ వాటర్ తీసుకోవచ్చు అంటారు. ఎవరు ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, ఎవరు వాటర్ శాతం తక్కువగా తీసుకోవాలి? ఓకే, రూటీన్లీ మనం అందరికీ చెప్తాం వాటర్ మంచిగా తీసుకో. బట్ అదే వాటర్ కిడ్నీ పేషెంట్ కి, గుండె పేషెంట్ కి పాయిజన్. సో ఏముంటుంది, కిడ్నీ పేషెంట్ ఉంది, డయాలిసిస్ లో ఉన్నారు, లేకపోతే ఫ్యూచర్ లో డయాలిసిస్ అవసరం పడవచ్చు. సో దట్ ఇస్ కాల్డ్ as క్రోనిక్ కిడ్నీ డిసీజ్. వాళ్ళకి బాడీలో నీరు చేరుతుంది, మీరు వాటర్ తాగితే వాళ్ళకి అర్జెంట్ డయాలిసిస్ చేయండి. ఆ పేషెంట్ కి మీరు లీటర్ 1 లీటర్ ఓన్లీ షుడ్ బి టేకన్. అదే లీటర్ కాకుండా వేరే ఫంక్షన్ లో వెళ్ళారు, మంచిగా కోల్డ్ డ్రింక్ తాగారు, లీటర్న్నర తాగారు, 2 days తర్వాత డయాలిసిస్ కాకుండా ఈ రోజు చేయాలి. ఎందుకైతే వాళ్ళకి ఆ వాటర్ పాయిజన్ బాడీలో చేరుతుంది, వాళ్ళ కిడ్నీ బయటికి తీయలేరు. సో అలాంటి పేషెంట్ వాటర్ ఎక్కువ తీసుకోకూడదు.